మనము భారత రాజ్యాంగంలోని యూనియన్ లెవెల్ గవర్నమెంట్ను చదువుతున్నాము. ఇంతవరకు మనము శాసనసభ, పార్లమెంట్లోని ఎగువ సభ, దిగువ సభ మరియు ఎగ్జిక్యూటివ్ కేంద్ర స్థాయిలోని ఎగ్జిక్యూటివ్, ముఖ్యంగా రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి గురించి చదువుకున్నాం. ఏ విధంగా మన భారత రాజ్యాంగము ఒక సమాఖ్య మొత్తం మీద ఒక స్వచ్ఛమైన సమాఖ్యగా నిలవడానికి, సమాఖ్యగా పనిచేయడానికి భారత రాజ్యాంగము నిజానికి అన్ని విధాల ప్రొవిజన్స్ అంశాలని పొందుపరుచుకున్నది అని అనుకోవచ్చు. కొన్ని కారణాల వల్ల, కొన్ని అంశాలు చేర్చడం వల్ల, కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో భారతదేశము ఒక ఏకకేంద్ర రాజ్యంగా మారవచ్చు. కానీ అది తాత్కాలికం అంటే ఏంటి అంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం వచ్చింది, పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా కానీ మన భారతదేశంపై దురాక్రమణ చేయవచ్చు. అప్పుడు నిజానికి రాజ్యాంగం ప్రకారమే అత్యవసర పరిస్థితి పార్లమెంటు ప్రకటించవచ్చు. లేకపోతే అత్యవసరంగా అటువంటి నిర్ణయాలని, అటువంటి దురాక్రమణ ఎదుర్కోవడానికి మన సత్వర మరి అత్యవసర నిర్ణయాలు తీసుకోవాలి కాదు. కాబట్టి ప్రెసిడెంట్ దాన్ని మన కేంద్ర క్యాబినెట్ యొక్క పర్మిషన్, మన సలహాతో అత్యవసర పరిస్థితిని డిక్లేర్ చేయవచ్చు. భారతదేశాన్ని ఒక ఏకకేంద్ర రాజ్యంగా మార్చవచ్చు. కానీ అది దాని తర్వాత అసలు డిక్లేర్ చేసిన తర్వాత విదిన్ 6 months ఈ షుడ్ గెట్ ద పర్మిషన్ ఆఫ్ ద పార్లమెంట్. దానిలో మన పార్లమెంట్ యొక్క అత్యధికారం ఉంటుంది. అంటే పార్లమెంట్కు అధిగమించిపోవడానికి నిజానికి ఎవరికి అధికారం లేదు. రాష్ట్రపతి కూడా ప్రక్రియలో ఒక విషయం అమలు చేయడంలో, ఒక నిర్ణయం అమలు చేయడంలో ప్రక్రియలో అంటే రాష్ట్రపతి ఉండవచ్చు. కానీ అల్టిమేట్గా రాష్ట్రపతికి కూడా కొన్ని నియమాలు కావాల్సినప్పుడు ఆ నియమాలను ఏ నియమాలు అయితే పార్లమెంటు ద్వారా చేయబడతాయో ఆ నియమాలను అతను అమలు చేయటకి అతను ఉంటాడు. సో ఈ విధంగా మన భారతదేశం ఏకకేంద్రము కాకుండా, ఎందుకంటే సామాన్య అత్యవసర పరిస్థితిని ఎప్పుడైనా కూడా అది లెక్కలోని తీసుకోవచ్చు. అది నార్మల్, మన భారతదేశం యొక్క నార్మల్ విషయం, సామాన్య విషయం మనం అనుకోవచ్చు. నేను అత్యవసర పరిస్థితులు ఎవరైనా కూడా ఇంట్లో కూడా మన ఇంట్లో కరువు వచ్చినప్పుడు దానికి అన్నం, భోజనము అందరం తగ్గించి తింటాము. తర్వాత బయట ఏమైనా కోవిడ్ ఇంట్లో వస్తే అత్యవసర పరిస్థితి బయటకు పోవు. సో అత్యవసర పరిస్థితి రకరకాల రావచ్చు, కానీ అది సామాన్య పరిస్థితి కాదు. సో సామాన్యంగా మనది ఒక రకమైన స్వచ్ఛమైన సమాఖ్య ప్రభుత్వం అని అనుకోవాలి. అయితే ఈ విధంగా మనము కేంద్ర ప్రభుత్వము మన కేంద్ర స్థాయిలో చట్టాలు, నియమాలు చేసే కేంద్ర శాసనసభ, యూనియన్ పార్లమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 chambers, that is upper chamber and lower chamber, ఎగువ సభ మరియు దిగువ సభ. ఇవి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా యూనియన్ లెవెల్లో కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్, దీస్ ఆర్ ది institutions.
which implement the rules, constitution, and so on and so forth. సో అది నేర్చుకున్నాం. దాని మీద కొంచెం వ్యాఖ్యానం కూడా చేసినాం. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛత అంటే అమెరికాలో అట్లా కాదు. అమెరికా సమాఖ్య విధానంలో ఎట్లా ఉంటుందంటే, మన శాసన సమితి, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అది నిర్మాణంలో ప్రాతినిధ్యం ఎట్లా ఉంటుందంటే రాష్ట్రాలకి, ఫస్ట్ నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ ప్రతి రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి సమానంగా ఉండదు. అది అమెరికాలో ఉంటుంది. ఉదాహరణకి అది చిన్న రాష్ట్రం చెందిన ప్రతి రాష్ట్రము ఇద్దరు మాత్రమే పంపవచ్చు అమెరికా. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి రాష్ట్రానికి దాన్ని యొక్క మన జనాభాను బట్టి మన ఆ రాష్ట్రానికి కౌన్సిల్ ఆఫ్ మెంబర్కి, ఎగువ సభకి మన సభ్యులను పంపవచ్చు. సో ఇది మనము ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే, సమీక్ష చేస్తే చాలా మనకి స్పష్టంగా బాగా అవగాహన వస్తుంది కాబట్టి చెప్తాను. సో ఇందులో ఏంటంటే, పార్లమెంటుకు ఇది ఎగ్జిక్యూటివ్ కంటే ఎక్కువ అధికారాలు, ప్రాబల్యము, ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మన సామాన్య అధికారాలు కానీ, అత్యవసర అధికారాలు కానీ, ఇవన్నీ కూడా ఒకవేళ క్యాబినెట్ చేస్తే అది తప్పకుండా పార్లమెంట్ యొక్క ఆమోదం తీసుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్లోని క్యాబినెట్ యొక్క మెంబర్స్ ఆఫ్ ది క్యాబినెట్, దట్ ఈస్ ద క్యాబినెట్ మినిస్టర్స్, హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ద పార్లమెంట్. దే ఆర్ నాట్ కమ్. సో వీటన్నిటిని బట్టే ఏమైంది అంటే, మనకి పార్లమెంట్ యొక్క అధికారమే ఈ మన కార్యనిర్వాహక అధికారం కంటే ఎక్కువ అని చెప్పచ్చు. ఎందుకంటే కార్యనిర్వాహక అధికారంలో ఏదైతే ఉందో, ఇది క్యాబినెట్ మరియు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అవి స్వయంగా వచ్చిన అధికారాలు కావు. అవి తర్వాత చట్టాలు చేసే అధికారాలు వాళ్ళు లేవు. ఇది ప్రెసిడెంట్ కానీ పార్లమెంట్ కానీ అవి అధికారాలు లేవు. ఆ అధికారాలు పార్లమెంట్కి ఉన్నాయి. కాబట్టి సో మనం ఏం చెప్పుకోవాలి, పార్లమెంట్ ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్, తర్వాత క్యాబినెట్ కంటే ఎక్కువ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇవాళ ఏం జరుపుకుంటున్నామంటే, న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగంలో ఎటువంటి న్యాయ వ్యవస్థ, మనం కొంచెం పూర్వరంగం కనుక చూసుకుంటే, ఇదివరకు మొనార్కీలో, రాజరికంలో మనకి కార్యనిర్వాహక అధికారాలు, శాసనాధికారాలు, నియమాలు తయారు చేసే అధికారాలు, నిర్ణయాలు తీసుకునే అధికారాలు మరియు న్యాయాధికారాలు. అంటే మన ఒక డిస్ప్యూట్లో, ఒక వివాదంలో పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తన ఇష్టం వచ్చిన పనిష్మెంట్ రాజు ఇవ్వచ్చు. ఒకసారి తప్పు చేయని వాడిని కూడా తమ ఇష్ట ప్రకారము, తన అభిప్రాయంలో అతను తప్పు కాబట్టి అతనికి మరణదండన ఇవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన పనిష్మెంట్ ఇవ్వచ్చు. అతన్ని మన నిప్పులేసి కాల్చి మళ్ళీ అనుకుందాం. అది రాజు ఒక వ్యక్తిని, అతనికి నచ్చని వ్యక్తిని కూడా నిప్పులో వేసి మళ్ళీ తీసి మళ్ళీ బయటికి ఇవ్వమన్నారు. ఇష్టం వచ్చిన విధంగా అతనికి వ్యతిరేకంగా అది చేయవచ్చు. అదేవిధంగా నిర్ణయాలు, పాలసీలు కూడా రాజీ చేసి, సో నిర్ణయాలు చేయడము, విధానాలు చేయడము, మరియు విధానాలను అమలు చేయడము, మరియు న్యాయపరమైన నిర్ణయాలు చేయకూడదు. వివాదాలు పరిష్కరించడంలో కూడా రాజకీయ అధికారులు ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో సామాన్యంగా ఈ మూడు, అంటే మనకు థియరీ ఆఫ్ సెపరేషన్ అనేది మాంటెస్క్యూ అనే శాస్త్రవేత్త, రాజనీతి శాస్త్రవేత్త దాన్ని ప్రతిపాదించాడు. తర్వాత దాన్ని ఘోరంగా దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క లాభాలు ఏంటి, దాని యొక్క నష్టాలేంటి, అది ఆవశ్యకత ఏంటి అనేది అతను బాగా వివరించాడు. మాంటెస్క్యూ
సో థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్స్ ఒక విధంగా డెమోక్రసీలో ఉంటుంది. ఎందుకంటే డెమోక్రసీ అంటే ఏంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా నడపబడే ప్రభుత్వం. మరియు దాని డెమోక్రసీ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ప్రజల కొరకు, ప్రజల యొక్క. ఓకే, సో థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్ అనేది డెమోక్రసీలో ఉంటుంది. సో ఆ విధంగా మనము డెమోక్రసీ కంట్రీస్లో ఏ విధంగా ఒక వివాదాలు, అది అఫీషియల్ వివాదాలు అంటే అధికారుల మధ్య వివాదాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అధికారాలు మావి అని ఒక ఇష్యూ వచ్చినప్పుడు, వివాదం వచ్చినప్పుడు, అవి నిజానికి ఎవరు అమలు చేయాలా, ఎవరు నిర్ణయించాలి, కొన్ని అధికారాలు ఉంటే ఆ అధికారాన్ని ఎవరు నిర్వహించాలని తీర్పు చెప్పడానికి నిజానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉండాలి. అది రాజరికంలో లేదు, కానీ ఇక్కడ రాజరికంలో ఉంది. అది నిజానికి కొన్నిసార్లు మనం కనుక చూస్తే ఈ ఆధునిక కాలంలో కూడా సోకాల్డ్ సోషలిజంలో కూడా న్యాయ వ్యవస్థ సరిగా లేదు. పెద్ద పెద్ద ఉన్నతాధికారులు, పార్టీ లీడర్స్, పార్టీ వ్యవస్థలని నిజానికి ఇది తప్పు, స్టాలిన్ సరిగా నిర్ణయం లేదు, సరిగా నిర్ణయం చేయలేదు. దాన్ని మనం సోషలిస్ట్ రాజ్యాంగం ప్రకారం కూడా మనం చూస్తే అతను తప్పు చేశాడు అనే అధికారము, పూర్తి అధికారం ఉన్న న్యాయస్థానము సోషలిస్ట్ కంట్రీస్ లేదు. కానీ వెస్ట్రన్ డెమోక్రసీస్ కంట్రీస్లో ఆ అధికారము న్యాయస్థానము, ఆ న్యాయస్థానాలకు ఉంది. అక్కడ న్యాయస్థానం ప్రకారము మన అమెరికన్ ప్రెసిడెంట్ కానీ, తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ, తర్వాత ఇంకెవరైనా కూడా మన న్యాయస్థానాల నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. న్యాయస్థానాలు అతను తీసేస్తే పోయి ఇంట్లో హాయిగా పడుకోవాలి. అది న్యాయస్థానాల యొక్క పది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఒక 4-5 నెలల నుంచి ఏ విధంగా అమెరికన్ జ్యుడిషియరీ ఒక మన ట్రంప్ని చాలా ధనవంతుడు, చాలా పనులు, చాలా మంచి స్పీకర్, అతనిపై అన్ని అభియోగాలు వస్తే అవి ఆ అభియోగాల ప్రకారం అతన్ని అరెస్ట్ కూడా చేశారు. కానీ అంటే దాని అర్థం ఏంటి? ఒక జ్యుడిషియరీ స్వతంత్ర స్వయం అధికారాలు కలిగి స్వతంత్రంగా ఉంది. సో ఆ విధంగానే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఒక న్యాయ వ్యవస్థ, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. ఉదాహరణకి పార్లమెంటు న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, తమ అధికారాలు కుదించాలి, న్యాయ వ్యవస్థ యొక్క కుదించాలి, న్యాయ యొక్క అధికారాలు విస్తరించాలి, ఎక్కువ చేయాలి అన్నా కూడా మళ్ళీ పార్లమెంటే దాని చట్టాలు చేయవలసి వస్తుంది, అప్రూవల్ చేయవలసి వస్తుంది. సో చేసిన తర్వాత మాత్రము న్యాయస్థానం చేసిన చట్టము ఒక పార్లమెంటు సభ్యునికి వర్తించాలని, ఒక పార్లమెంట్ సభ్యుడు తీసివేయాలనుకుంటే మన అదే చట్టము ఏదైతే పార్లమెంట్ న్యాయ వ్యవస్థ కోసం చట్టాలు నిర్ణయాలు చేశారో ఆ పార్లమెంటరీ వ్యవస్థలోని సభ్యుడు దానికి అతను చేసిన చట్టం అతనికి కూడా అతనికి కూడా వర్తించుతుంది. సో ఈ విధంగా అసలు న్యాయస్థానానికి ఒకసారి అధికారాన్ని ఇచ్చిన తర్వాత, ఒకసారి న్యాయస్థానానికి వ్యక్తులు అమలు చేయబడిన తర్వాత నిజంగా అత్యున్నత అధికారాలు, ఎక్కువ అధికారాలు ఉన్నాయి. సో అది మనం కొంచెం వివరాలకు పోవాలా. ఏది మనం సాధ్యమైనంత వరకు మన ఈ పీరియడ్లోనే కంప్లీట్ చేస్తాం. ఒకవేళ పీరియడ్లో కంప్లీట్ చేసుకుంటే మాత్రం ఈ సెషన్, ఈ లైవ్ సెషన్ అయిన వెంటనే దాన్ని మీరు పుస్తకంలో చూసి, ఏ పుస్తకం అయినా పర్వాలేదు, ఎందుకంటే అధికారాలు అనేవి అన్ని పుస్తకాలలో ఒక తీరుని ఉంటాయి కాబట్టి అన్ని బాగా చదువుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. ఇది మన ఎప్పుడైతే మనము
ఎంత పోర్షన్ మనం చదివినవి కాకుండా ఎంత బాగా మనం ఆకలింపు చేసుకున్నామో, ఎంతవరకు మనం మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు కంఫర్టబుల్గా టెన్షన్ లేకుండా రాయగలుగుతాము అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఒకటి చదివితే దాన్ని ఆకలింపు చేసిన తర్వాత విడిచిపెట్టకూడదు. బయటకు పోయినప్పుడు, భోజనం చేసేటప్పుడు, అమ్మతో మాట్లాడినప్పుడు, తమ్ముతో మాట్లాడినప్పుడు కూడా అది ఆకలింపు చేసుకొని ఇంటర్నలైజ్ చేసిన తర్వాత మనం రిటెన్షన్ అంటే మనం నిమరపోసుకొని మనం అరిగించుకొని చేస్తే మనకి బాగా. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ? జ్యుడిషియరీ ఏ అధికారాలు ఉంటాయి? జ్యుడిషియరీలో న్యాయమూర్తులు ఏ విధంగా నియమించబడతారు, ఏ విధంగా న్యాయమూర్తులు తీసివేయబడతారు, నేను ఏ విధంగా అతను తనకి ఇష్టం వచ్చినప్పుడు, తన ఆరోగ్య సూత్రాలు అతనికి ఇష్టం లేనప్పుడు, అతని ఆరోగ్యం బాగలేనప్పుడు అది తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి, ఇవన్నీ మనము నోటికి చేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామ్లో మనం సత్వరంగా దాన్ని ఆన్సర్స్ రాసేయచ్చు. సో రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా రాయడం ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది మనము మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఒక సక్సెస్ఫుల్, కాన్ఫిడెంట్ అండ్ టెన్షన్ లెస్ విద్యార్థిగా మీరు ఎదగవచ్చు. ఓకే, నౌ భారత రాజ్యాంగంలోని మన 5వ భాగంలో 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మరియు కొత్తగా ఏర్పడబెడుతున్న 4వ భాగం ఏలో ప్రాథమిక విధులు చేర్చబడినది. అయితే ఈ 5వ భాగంలో రాజ్యాంగ భాగంలో కొన్ని చాప్టర్స్లో మనకి న్యాయ వ్యవస్థ ఏ విధంగా నిర్మించబడాలి, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఎంతమంది న్యాయమూర్తులను కలిగి ఉండాలి, తర్వాత న్యాయమూర్తులకు కావలసిన అర్హత, న్యాయమూర్తులుగా అపాయింట్మెంట్ చేయడానికి అర్హతలు ఏంటివి అని ఇవి అనేక. చాప్టర్ 5 అనేది చాలా జ్ఞాపకించుకోండి. ఎందుకంటే న్యాయస్థానాలని నిజంగా మనకి పార్లమెంటు కాదు, తర్వాత మనకి రాష్ట్రపతి కాదు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు కాదు. అసలు అల్టిమేట్ పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. మన లిఖిత రాజ్యాంగం రాసింది. తర్వాత ఆ లిఖిత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి, రాజ్యాంగం యొక్క ఇది ఎస్సెన్స్ ఏంటి అనేది మన న్యాయమూర్తులు అమలు చేయడమే కాకుండా న్యాయమూర్తులు అది ఒక దాన్ని ఇంటర్ప్రిట్ చేసి క్రియేటివ్గా కూడా మన రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే హక్కు న్యాయ వ్యవస్థకి ఉంది. ఓకే, సో ఇది న్యాయస్థానము రాజ్యాంగం ప్రకారము ఒక అత్యున్నత న్యాయస్థానము మన భారత ప్రభుత్వము కలిగి ఉండాలి. అది 3వ అదన్నట్టు. అయితే న్యాయస్థానాల యొక్క న్యాయమూర్తులను ఇదివరకు 5 అయింది, కానీ అది 5 కాకుండా ఎక్కువ చేయడానికి పార్లమెంటుకు హక్కు ఉంటుంది. సో అత్యున్నత న్యాయస్థానం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కలెక్టివ్ జ్యుడిషియరీ, కలెక్టివ్ బాడీ, దట్ ఇస్ సుప్రీం కోర్ట్. Supreme Court consists of judges, and judges used to be 5 before, and now it is 7. So the Union Judiciary, Supreme Court, has 5 and more the members whom you call as judges. So ఈ judges గా నియమించబడడానికి అతడు భారతీయ పౌరుడై ఉండాలి. అంటే వేరే దేశం నుంచి జడ్జెస్ రావచ్చు, పోవచ్చు. మన జ్యుడిషియరీ ఎట్లా పనిచేస్తుందని అట్లా చేయొచ్చు. కానీ ఇక్కడ న్యాయమూర్తిగా నియమించబడితే బ్రిటిష్ పౌరుడై, ఇండియన్ పౌరుడై ఉండవలసి ఉంటుంది. అయితే అదేవిధంగా అర్హతలు ఏంటంటే, ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి నియమించబడాలంటే అతను తప్పకుండా ఒక కింది కోర్టు, హైకోర్టులో కానీ ఇంకా కొంచెం కింద కోర్టులో కానీ
5 సంవత్సరాలైనా పనిచేసి ఉండాలా? అంటే ఎక్స్పీరియన్స్ లేనిది న్యాయవ్యవస్థకి మన సుప్రీంకోర్టుకి అపాయింట్మెంట్ చేయడానికి, జడ్జిగా అపాయింట్మెంట్ చేయబడడానికి వీలు కాదండి. సో లేకపోతే అటువంటి వాళ్ళు లేకపోతే ఇంకే కారణాల వల్ల రాష్ట్రపతి అభిప్రాయంలో ఒక వ్యక్తి 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసి ఉంటే, 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసి ఉంటే హైకోర్టులు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ దానికంటే కింద కాదు, ఒక డిస్ట్రిక్ట్ కోర్టుగా పనిచేసి ఇంకా కింద స్థానిక స్థాయిలో కింది స్థాయిలో కూడా న్యాయస్థానం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెషన్. ఓకే, సో ఒక వ్యక్తి 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసినా కూడా, అంటే జస్ట్ జనరల్ అడ్వకేట్గా పనిచేసినా కూడా అతడు న్యాయమూర్తిగా, అంటే అత్యున్నత న్యాయస్థానం యొక్క మెంబర్గా, మన న్యాయమూర్తిగా అతను నియమించబడవచ్చు. అది నియమించేటప్పుడు మాత్రం రాష్ట్రపతి మన పిక్చర్లోకి వస్తాడు, రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. సో అతను ఇక్కడ కూడా రాష్ట్రపతి దానికి న్యాయమూర్తులకి. ఇంకోటి ఏంటంటే మనం మర్చిపోయాము, ఇది సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ బికమ్ చీఫ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం సిజేఎస్గా నియమించబడవచ్చు. అందులో సీనియర్ పర్సన్. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అందరినీ మనం కొంచెం కార్యనిర్వహణ అధికారాలు, తర్వాత కోఆర్డినేషన్ పవర్స్ చీఫ్ జస్టిస్కి ఉంటాయి. సో అతను కూడా ఒక ప్రత్యేకంగా నియమించబడాలి. ఎందుకంటే అతనికి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కులను నిర్వర్తించడానికి ఆ ఆఫీసు మన పని చేయడానికి నిజంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అతను చీఫ్ జస్టిస్ కూడా రాష్ట్రపతిచే నియమించబడతాడు. సో దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం అని చెప్పవచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు నియమించబడిన ఇది సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్సే కాకుండా అతను రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారాలను చేపట్టాలి. పదవిలో చేరాలి అని రాజ్యాంగం ప్రకారంగా చెప్పబడింది. అదేవిధంగా ఒక జడ్జ్ ఎన్ని సంవత్సరాలు మన హైకోర్టులో పనిచేసిన, ఎన్ని సంవత్సరాలు మన సుప్రీంకోర్టులో పనిచేసినా కూడా 65 సంవత్సరాలకు మాత్రం అతను పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ బికమ్స్ మన రిటైర్డ్ పర్సన్, ఈ గోస్ అవుట్. అయితే అందులో కూడా కొన్ని నియమాలు చేస్తారు. విరమణ తర్వాత దానికి న్యాయమూర్తులు పనిచేయవచ్చున అంటే మళ్ళీ వచ్చి నేను డబ్బులు కావాలా, డబ్బులు వస్తున్నాయి కదా, అయితే మన చుట్టాలు ఎవరో చేసిస్తే అతను మళ్ళీ న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టుల వల్ల కానీ, హైకోర్టుల వల్ల కానీ, సెషన్ కోర్టులలో కానీ అతను పని చేయుటకు వీలు లేదు. ఇది చాలా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా మన గెజిటెడ్ పోస్టులు, కలెక్టర్ పోస్టులు రిటైర్ అయిన తర్వాత కొన్ని పదవులు చేపడతారు. ఒక ప్రొఫెసర్ అయితే దానికి సంబంధించిన దానితో సంబంధం ఉన్న సంస్థలలో మళ్ళీ నియమించబడతారు. కానీ ఈ న్యాయస్థానాల న్యాయస్థానంలో విరమించిన న్యాయమూర్తులు మాత్రము విరమణ తర్వాత మళ్ళీ అతనికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఏ విధంగా మళ్ళా కొత్త అడ్వకేట్ న్యాయస్థానాలు న్యాయమూర్తిగా పనిచేయడానికి
వీల్లేదు. ఒకసారి అది నిజానికి చాలా మంచిది అది. ఎందుకంటే ఉదాహరణకి ఈ విరమణ కాకముందు ఒక న్యాయమూర్తి చేసి తన ముందు చాలామంది న్యాయమూర్తులు వచ్చి తమ యొక్క వాదనలు, తమ యొక్క మన కస్టమర్ యొక్క క్లియంట్ యొక్క కేసుకు సపోర్ట్గా న్యాయాన్ని వాదించిన తర్వాత మళ్ళా అతని ఒక న్యాయమూర్తిని మన తప్పుపట్టిన తర్వాత మన అతని వివరణ అయిన తర్వాత ఆ న్యాయమూర్తితో నిజంగా మన న్యాయస్థానాలలో పనిచేయడానికి డబ్బుల కోసము దేని కొరకు వీలు లేదు. ఇట్స్ వెరీ గుడ్ నిజానికి మన నియమము, రూల్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ అర్హతలు తర్వాత పార్లమెంటు కూడా ఈ న్యాయమూర్తులను తీసేయదలుచుకున్నప్పుడు ఒక అభిశంసన ద్వారా వాళ్ళను తీసేయవచ్చు. అది కూడా ఎగువ సభలో దిగువ సభలో 2/3 మెజారిటీ అంటే అత్యధిక సంఖ్యా బలం ఉన్నప్పుడు ఒక న్యాయమూర్తిని తీసేయచ్చు. అతని యొక్క ప్రవర్తన బట్టి, లేకపోతే అతను మన వెనకకెళ్ళి సీక్రెట్గా ఒక కేసులో ఒక వ్యక్తి అప్పుడు ఇది తప్పు చేసిన వ్యక్తి మన ఉంటాడు కదా, అక్యూజ్ పర్సన్ ఉంటాడు కదా, అక్యూజ్ పర్సన్ వచ్చి కొన్ని లక్షలు, 1 కోటి రూపాయలు తీసుకొని అతనికి అనుకూలంగా న్యాయం తీర్పు ఇచ్చినట్టయితే అది ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థను కించిత్తు పరిచయ కాబట్టి అతనికి అది అభిశంసించడానికి ఈ పార్లమెంట్కు హక్కు ఉంది. అదేవిధంగా అసమర్థత కానీ, తర్వాత ఇల్లీగలిటీ వల్ల కానీ, ఇంకే కారణాల వలన అతన్ని తీసివేయడానికి పార్లమెంట్కు హక్కులు ఉన్నాయి. అయితే తీసివేయడము, ఆర్డర్స్ మాత్రం మళ్ళీ అది రాష్ట్రపతి అధికారాన్ని ఇస్తారు. సో కానీ అది మాత్రం 2/3 మెజారిటీతో ఒకవేళ పార్లమెంట్లో ఒక న్యాయమూర్తికి వ్యతిరేకంగా మన తీర్మానము మన పార్లమెంట్కి వచ్చినట్టయితే ఆ పార్లమెంటులో 2/3 మెజారిటీ లేకపోతే మాత్రం అది మన ఏమంటుందని ఆ యొక్క ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కాదు, ఆ నిర్ణయము అమల్లోకి రాదు. సో దట్ ఈస్ ద set of conditions according to which judge and judges can be appointed. Now that is the set of conditions. ఈ యొక్క షరతుల యొక్క కలయిక ద్వారా జ్యుడిషియరీ ఏర్పాటు కాబడుతుంది. తర్వాత తర్వాత మనకి ఏమొస్తుంది, మన అత్యవసర పరిస్థితులు ఉంటాయి. న్యాయ వ్యవస్థకి కొన్ని అత్యవసర పరిస్థితులు, అత్యవసర అధికారాలు అంటే ఫస్ట్ మనం అధికారాన్ని చదువుతాం. న్యాయ వ్యవస్థ సామాన్యంగా ఎందుకు ఉంటుంది? న్యాయాన్ని స్థాపించడానికి మన భారత రాజ్యాంగంలో ఉన్న మన న్యాయ వ్యవస్థకి సంబంధించిన న్యాయ పరిధికి, మన వ్యవస్థకి సంబంధించిన అన్ని రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం నియమాలని, స్ఫూర్తిని అమలు చేయడానికి నిజానికి మన జ్యుడిషియరీ అత్యున్నత న్యాయస్థానానికి హక్కులు ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే ఈ హక్కులు ముఖ్యంగా రాజ్యాంగంలోనే ప్రాయపడ్డాయి. ఈ న్యాయ వ్యవస్థకి ఏమేమి హక్కులు ఉంటాయి? ఫస్ట్ ఏంటిది అంటే రాజ్యాంగం ప్రకారం ఒక కేసు ఏదైతే వచ్చిందో, తన ముందుకు వచ్చిన మన వివాదం తన ముందుకు వచ్చిన ఆ వివాదాన్ని పరిష్కరించడానికి హక్కు ఉంటుంది.
అదేవిధంగా అనేక లెవెల్స్లో, అనేక స్థాయిల్లో మనకి సామాన్యంగా ఇవి ఉంటాయి, ఇవి కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో మన ఇది వివాదాస్పదమైతే కేసెస్ అసలు వివాదాస్పదమైనప్పుడు న్యాయ కోర్టు పోతారు. కోర్టు పోయినప్పుడు ఆ కోర్టు తన యొక్క మన నిర్ణయించి ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించవచ్చు. సో పరిష్కరణ అధికారం ఏంటి చాలా ముఖ్యంగా న్యాయం చెప్పడం. న్యాయానికి ప్రజలకి, ఉద్యోగులకి, ఇంకా వేరే ఉద్యోగులు పోగొట్టుకున్న వాళ్ళకి, అన్యాయం ఎవరికి జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది అని చెప్పాలా. అయితే మన ఇది ఒక కేసు తన ముందుకు వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఆ కేసును ఏ కారణం వల్లనైనా కూడా ఈ కేసు లోయర్ కోర్టు లెవెల్లో మన పరిష్కరించవచ్చు అని అనుకుంటే ఆ ఒక తన ముందుకు వచ్చిన ఒక కేసుని, అది మన ప్రైవేట్ పర్సన్ కానీ లేకపోతే కింది కోర్టు ఏదో కారణాలు వస్తే ఆ కేసును మన ఇంకొక కేసు కింది కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ అథారిటీ టు రిమూవ్ ద లిస్ట్ ఆఫ్ కేసెస్ that have come before the Supreme Court. అది సో ట్రాన్స్ఫర్. తర్వాత అప్పీల్ అంటే ఏంటంటే, అప్పీల్ సామాన్యంగా కేసులు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ ఉందో, న్యాయ శాఖ ఉందో, అది నిజానికి హైకోర్టు. ఇది ఉన్నత న్యాయస్థానము, ఇది మన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. రాష్ట్ర స్థాయిలో ఉన్నత న్యాయస్థానం విచ్ ఈస్ నోన్ యాజ్ హైకోర్టు. సో హైకోర్టులో సామాన్యంగా కేసెస్ అయితే ఇద్దరు వ్యక్తుల యొక్క తమ మధ్యన ఉన్న వివాదాన్ని పరిశీలించడానికి హైకోర్టుకు వస్తారు. అయితే సామాన్య హైకోర్టుకు ఎవరు వస్తారు? ఎవరైతే అన్యాయం చేయబడ్డాడో, కేసు కూడా అతనికి వ్యతిరేక అనుకూలంగా రాదు, అప్పుడు హైకోర్టుకు వస్తారు. సుప్రీం కోర్టు, హైకోర్టులో కూడా అతను ఆ రాష్ట్రానికి సంబంధించిన కేసులను డైరెక్ట్ కోర్టు. సో ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క అధికారం ఎక్కడ ఉంటుందంటే, హైకోర్టులో తనకు న్యాయం జరగలేదు, లేకపోతే న్యాయం ఆ తీర్పులో మన ఎక్కువ సంవత్సరం యొక్క జైలు శిక్ష పడింది, ఎక్కువ శిక్ష పడింది, అసలు నిజానికి అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ పనిష్మెంట్గా జరిమానాగా వేశారు అని ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తి దానికి డైరెక్ట్గా అప్పీల్ చేయొచ్చు. దీన్ని అప్పీలేట్ అథారిటీ అంటారు. అంటే రాజ్యాంగం ద్వారా ఉన్న అధికారులు, తర్వాత సుప్రీంకోర్టుకి అప్పీలేట్ అధికారం. అంటే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోనైనా కూడా ఏ హైకోర్టు నుంచి తమ ఆ కేసు వస్తే నేను అప్పీలేట్ జ్యుడిషియల్. సో అక్కడ హైకోర్టు చేసిన తీర్మానాన్ని, హైకోర్టు చేసిన తీర్పును సమర్థించవచ్చు, హైకోర్టు చేసిన తీర్మానాన్ని మన వమ్ము చేయవచ్చు, నల్లిఫై చేయవచ్చు. నల్లిఫై అంటే NULLIFI, నల్లిఫై కూడా చేయొచ్చు. సో నల్లిఫికేషన్ అంటే నిజానికి అదొక రకమైన న్యాయ అధికారమే, అది ఒక న్యాయాధికారమే. సో కాన్స్టిట్యూషనల్ రైట్స్ నార్మల్గా ఉండే జడ్జెస్కి, సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు సభ్యులకి, తర్వాత అప్పీలేట్ అంటే కింది నుంచి చేసేలను అప్పీళ్ళ ద్వారా రిట్ అప్పీల్ అంటారు. సో అప్పీల్ తీసుకోవడం మన. సో మూడవ అధికారం అంటే సలహా అధికారులు అనవచ్చును. సలహా అధికారులు ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారము న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, శాసనసభ మరియు కార్యనిర్వాహక సంఘము వ్యవస్థ, కార్యనిర్వాహక సమితి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర మన కేంద్ర స్థాయిలో కానీ, కేంద్ర క్యాబినెట్ కానీ, రాష్ట్ర క్యాబినెట్, ఎవరైనా కూడా మన సుప్రీంకోర్టు యొక్క సలహా కావాలి అని అంటే, అప్పుడు మన సుప్రీంకోర్టు తన సలహా ఇస్తే, ఆ సలహా అది దట్ బికమ్స్ ద జడ్జ్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ కేస్.
సో సలహాధికారులు. తర్వాత ఇంకా అత్యున్నత అధికారులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అత్యవసర పరిస్థితిలో మన కొన్ని శాసనసభలకి మన ఇది ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్కి అధికారాలు వచ్చినప్పుడు అధికారులు కూడా సరిగా నిర్వహించబడుతున్నాయా, ఏ వ్యక్తికైనా లేకపోతే ఏ వ్యక్తుల సమూహం యొక్క అధికారులకు స్వేచ్ఛలకి హక్కులకి భంగం కలిగిస్తుంది అన్నప్పుడు కూడా అది మన న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారాలు ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటుంది అన్నట్టు. సో ఇది తర్వాత మన ఇంకొక చాలా ముఖ్యమైన హక్కు అధికారం సుప్రీంకోర్టు యొక్క ఇమేజ్ని పెంచేది, ఆకాశం ఎత్తు పెంచేది. అది ఏంటంటే ఒకసారి ఒక వివాదంలో మన తీర్పు చేయబడితే ఆ తీర్పు ఇట్ బికమ్స్ ద ఎగ్జాంపుల్, ఇట్ బికమ్ ద ఏముంటుందని డైరెక్ట్ ప్రిన్సిపల్, ఇట్ బికమ్స్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అదర్ జడ్జెస్ ఇన్ ద హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్. అది ఆ కేసులలో ఈ సుప్రీంకోర్టు యొక్క మన నిర్ణయం తీర్పు వర్తింపబడుతుంది. అంటే ఉదాహరణకి మనం వర్తింపబడుతుంది ఆ విధంగా ఏ విధంగా సుప్రీంకోర్టు చాలా పవర్ఫుల్ అయింది అనుకుంటే, ఉదాహరణకి ఒక కేసులో చైల్డ్ మేల్ కానీ ఫీమేల్ కానీ బిలో ద 14 ఇయర్స్ ఒక క్రైమ్ చేశాడు. ఆ క్రైమ్ చేసినప్పుడు నిజానికి అతను తప్పకుండా శిక్షించబడతాడు. కానీ చిల్డ్రన్కి డీలింక్వెన్సీ అంటే పూర్తిగా పెరగక ముందే మెచ్యూరిటీ రాకముందే ఒక అతను తప్పు చేయొచ్చు, లేకపోతే అతను నిజానికి ఇంకొకరిని హత్య గురి చేయొచ్చు. చంపడానికి కత్తి తీసుకుంటే పొడిస్తే పొడిస్తే చచ్చిపోతాడు. అది చిల్డ్రన్ కూడా చేయొచ్చు. సో చిల్డ్రన్ కూడా చేయడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి. కానీ చిల్డ్రన్ చేసినప్పుడు కొన్ని మన ప్రత్యేక హక్కులు ఉన్నాయి. చిన్నప్పుడు మ్యాచ్యూరిటీ లేదు కాబట్టి మన న్యాయస్థానం ఏం చేసిందంటే అతనికి తక్కువ శిక్ష పడేటట్టు చేసింది. సో ఆ చిల్డ్రన్కి ఈ తప్పు చెప్పినప్పుడు అది సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఇటువంటి పరిష్కారం ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ జడ్జిమెంట్లో ఇప్పుడు కింది కోర్టులో ఒక న్యాయవాది తన యొక్క క్లియంట్కి అనుకూలంగా మాట్లాడినప్పుడు ఇటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ మన సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తీసుకొని దాన్ని కోర్టు చేస్తాడు, దాన్ని చదువుతాడు. చదివి ఈ ప్రకారంగా మా క్లియంట్కి మన న్యాయం మన ఏమంటుందని శిక్ష తగ్గించాలి, అతనికి జరిమానా తగ్గించాలి అని ప్లీడ్ చేయవచ్చు. లేకపోతే అటువంటిప్పుడు అక్విటల్ కూడా కావచ్చు. అంటే అక్విటల్ అంటే వివాదం నుంచి క్షమించబడడం, న్యాయస్థానం విడిచిపెట్టడం, వివాదం లేడు ఉండడప్పుడు ఏది కోర్టు నిర్ణయిస్తుంది. సో అటువంటి వివాదాస్పదమైన దాంట్లో కూడా ఈ సుప్రీంకోర్టు హక్కులు ఉన్నాయి. సో ఆ సుప్రీంకోర్టు ఆ విధంగా చేసిన యొక్క తీర్పు అన్ని కోర్టులకు వర్తిస్తుంది. అంటే ఆ కోర్టులలో మళ్ళీ కొత్త అని వాద వివాదాలు జరుగుతుంది. ఒక ఇద్దరు మధ్యల పంచాయతీ కేసు ఉంటే ఆ ఇద్దరు ఎవరొకరు పోయినా కూడా కొట్టుకుపోతే ఇద్దరు పోవాలి కదా. అటువంటిప్పుడు నిజానికి సామాన్యంగా మన సుప్రీంకోర్టు ఇచ్చిన అంటే సిమిలర్ కోర్టు మన హైకోర్టులో ముందు కూడా రావచ్చు కదా. ఒక చైల్డ్ ఇంకొక మర్డర్ చేశారనుకుంటే అటువంటి హైకోర్టులో ఉంటే హైకోర్టుకు రావచ్చు కదా. సో అటువంటి కోర్టులో హైకోర్టు జరిగిన వివాదంపై
వివాదం చాలా రోజులు నడవకముందే, హియరింగ్స్ అవన్నీ జరగకముందే దానికి నా పెద్ద న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం లో చేయబడిన ఒక తీర్పు ఏదైతుందో ఆ తీర్పు నిజానికి మన హైకోర్టులో వర్తిస్తుంది. సో నిజానికి ఒకసారి దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అంటే ఒకసారి నిజానికి మన క్లియంట్స్ ఇద్దరికి ఒక జడ్జి, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి యొక్క మన అడ్వకేట్ని నియమించుకుంటాడు. తర్వాత అతని యొక్క ప్రత్యర్థి ఏదంటాడో అతని ప్రత్యర్థి తన యొక్క లేవర్ని దీన్ని నియమించుకుంటాడు. సో ఈ విధంగా ఇద్దరు లాయర్స్ ఉన్నప్పుడు సామాన్యంగా వాళ్ళు తమ యొక్క క్లియంట్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజానికి మన టైం సేవ్ చేయడానికి మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయనక్కర్లేదు. అయితే అక్కడ కూడా న్యాయమూర్తి ఉంటాడు, న్యాయమూర్తి మధ్యాహ్నం ఉంటాడు. హైకోర్టులో కూడా ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క వివాదం ఉన్నప్పుడు, కేసు ఉన్నప్పుడు మొదటి వ్యక్తి యొక్క లాయర్ అంటే ఎవరైతే కేసు పెట్టారో, పిటిషన్ పెట్టారో అతని యొక్క లాయర్, తర్వాత అతని ఎవరికి వ్యతిరేకంగా పెట్టాడో అతని యొక్క లాయర్, ఈ ఇద్దరు దానికి వాదాన్ని జరుపుతారు. సో వాదాన్ని జరిపినప్పుడు ఎన్ని రోజులు హియరింగ్ పోతే దానికి న్యాయం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయాన్ని ఎప్పుడు ఆలస్యం చేస్తావో అది న్యాయానికి వ్యతిరేకం, న్యాయమే కాదు. న్యాయం చేయాలంటే పరిశీలించాల. మన జడ్జెస్ కోర్టులు వేరు, కోర్టులు యూజ్లెస్ అని దానికి మన అటువంటి విషయాలు జరిగితే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇది సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిమెంట్స్ చాలామందిని అవి దాన్ని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి హైకోర్టులో కానీ మన సెషన్ కోర్టులో కానీ తన యొక్క క్లియంట్కి న్యాయం చేకూర్చాలంటే, సత్వరంగా న్యాయం చేకూర్చాలంటే ఇంకా స్వతంత్రం ఇంపార్టెంట్. జస్టిస్ డినైడ్ అని చెప్పారు. ఏదైతే ఏ తీర్పు అయితే ఆలస్యంగా ఇవ్వబడుతుందో అసలు ఆ తీర్పు దానికి చేయనంటే దాన్ని న్యాయం మన పిటిషనర్కి న్యాయం జరగనంటే అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి సత్వరంగా చేసేది డిసైడ్ కావాలంటే దానికి ఆ అవకాశం, ఆ పరిస్థితులు కూడా ఏర్పాటు కావాలి. అటువంటి ఆ పరిస్థితులు సత్వరంగా ఏంటంటే ఇదే కేసు ఉంది కదా, సుప్రీంకోర్టు లెవెల్లో ఇటువంటి కేసు వచ్చింది గతం, అదే ఇక్కడ అమలు చేయాలి అని దానికి జనానికి, సామాన్య పౌరుడికి సత్వర న్యాయం అందించడానికి ఇటువంటి యొక్క మన ఇది తీర్పులు ఉదాహరణకు తీసుకోవచ్చు. అయితే విషయం ఏం చెప్పుకోవాలంటే దీని ద్వారా తెలిసింది ఏంటంటే న్యాయస్థానం చాలా గొప్పది, అత్యున్నత అధికారం కలిగి ఉన్నది అని చెప్పవచ్చు. అది మళ్ళీ హైకోర్టు కాదు, ఎందుకంటే హైకోర్టు చేసిన జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా మళ్ళీ పిటిషన్ పోవచ్చు, మళ్ళీ అప్పీల్ పోవచ్చు. సో ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దానికి మన క్వశ్చన్ చేయబడుతుంది. సో మళ్ళీ అప్పీల్ పోయిన తర్వాత అది వస్తే మాత్రం దానికి అది మళ్ళా పాత యొక్క తీర్మానమే, తీర్పే అమలులోకి వస్తుంది. సో ఈ విధంగా మన న్యాయస్థానాలు అనేక అధికారాలు కలిగి ఉంటుంది కింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తప్పకుండా తెలుసుకునేది ఇవే కాకుండా అత్యవసర అధికారాలు కూడా ఉన్నాయి. అదనపు తమ యొక్క అధికారాలు విస్తరించడానికి కూడా అవకాశం ఉంది. అదే జ్యుడిషియల్ యొక్క అవకాశాలు ఎప్పుడు ఈ అధికారులు ఎప్పుడు విస్తరింపబడతాయంటే ఎప్పుడైతే మన అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, తర్వాత అవసరం లేకపోయినప్పుడు పార్లమెంట్ దానికి కొత్త చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి వీలు కల్పించవచ్చు. సో దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ జ్యుడిషియరీ. ఇక మనం వ్యాఖ్యానాలకి ఎట్లా బాగుంది, జనం సామాన్యంగా న్యాయం చేస్తుందా, న్యాయం జరుగుతుందా, ప్రశాంతంగా ఉండొచ్చునా అని అంటే దానికి మన ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ బికమ్ a world-known, renowned organization which delivers justice to the people and the nation. అయితే
అది ఎంతవరకు పోయిందంటే మనం ఆ యొక్క ఒక ప్రక్రియ ఏంటంటే చాలా మట్టికి జ్యుడిషియరీ అన్ని చాలా చాలా కేసులు ముందుకు వస్తాయి, చాలా చాలా తొందరగానే కానీ చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే న్యాయం కూడా జనానికి, ప్రజలకి, పౌరులకి బాగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అందుకోసమే ఈ యొక్క ప్రక్రియ న్యాయం చేకూర్చే, జనానికి న్యాయం చేకూర్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ యాక్టివ్గా ఇది మన అది ఏమంటుంది దాన్ని హైకోర్టులు తర్వాత సుప్రీంకోర్టు మన నిర్ణయించడం. కొన్ని సందర్భాల్లో న్యాయం జరగకపోవచ్చు, తర్వాత తీర్పు ఏదైతే ఉందో ఆలస్యం కావచ్చు, కానీ 90% అంటారు ఈ సుప్రీంకోర్టు హైకోర్టు తన ముందుకు వచ్చిన వివాదాన్ని పూర్తి పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడే చెప్పినట్టు అది జ్యుడిషియల్ యాక్టివిజం అనే దాన్ని కూడా నిజానికి ఆ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్కి పేరు వచ్చింది. జ్యుడిషియల్ యాక్టివిజం అవర్ judicial system is having what is this judicial activism, and all the courts and the judges are having efficiency for giving taking up cases and giving judgments. So that is the judicial. And మనం చూస్తున్నాం కదా సార్ అల్టిమేట్గా కోర్టుకి పోతుంది. అఫ్ కోర్స్ పార్లమెంటరీ మెంబర్స్కి, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న, రాష్ట్ర స్థాయిలో ఉన్న, రాష్ట్ర శాసనసభలో ఉన్న మన మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం వ్యతిరేకంగా డైరెక్ట్గా కోర్టు పోవడానికి పోలీసులకు కానీ ఇతరులు కానీ హక్కు లేదు. రాజ్యాంగ పరిధిలో వస్తున్న ఈ తర్వాత ఇంకా ఈ విధంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అది బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ మన ఏమంటుందని పాపులారిటీ ఉంది. తర్వాత ప్రతిష్ట గల వ్యవస్థ అయిపోయింది. ఎందుకంటే అనేక రకాల వివాదాల్లో కూరుకున్న వ్యక్తులు వాళ్ళు సుప్రీంకోర్టుకు రావడం జరుగుతుంది. అది ఆలస్యం కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి హైకోర్టు లెవెల్లో ఒక జడ్జి అయిన తర్వాత మళ్ళా ఎవరైతే మన అన్యాయం చేయబడ్డారని పాపం సుప్రీంకోర్టు పోవచ్చు, కానీ అది ఆలస్యం కావచ్చు. కానీ ఒక హైకోర్టు చేసిన నిర్ణయం, తీసుకున్న తీర్పు మంచిదా చెడ్డదా అని అనుకోవడానికి, ప్రశ్నించడానికి ఒక వ్యక్తి వివాదంలో కూరుకున్న ఇన్వాల్వ్ అయిన వ్యక్తి అనుకుంటే మాత్రం న్యాయం నిజానికి స్వచ్ఛమైన న్యాయం ఈ సుప్రీంకోర్టుగా వస్తుందని చెప్పచ్చు. సో ఈ విధంగా సుప్రీంకోర్టుకి మన న్యాయస్థానానికి మన సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్ట, ప్రాధాన్యత, దానికి ఉన్న అధికారాన్ని పెంచుతాయి అని చెప్పవచ్చు. సో దట్ ఈస్ ద అల్టిమేట్ రిసార్ట్ అది. సో నెక్స్ట్ ఏంటంటే స్వతంత్రం. ప్రతిష్ట ఉంటుంది, మన స్వతంత్రం కూడా కావాలి కదా. స్వతంత్రంగా ఉండడానికి అనేక రకాల ప్రొవిజన్స్